మల్లు రవి చేసిన హాట్ కమెంట్స్ మీద బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది అన్నారు మల్లు రవి. ప్రభుత్వాన్ని పడగొడతానని బీఆర్ఎస్ అంటుంటే బీజేపీ నేతలు కోరస్ పాడుతున్నారని అన్నారు ఆయన. సర్కార్ని పడగొట్టాలని చూసి వాళ్లే దెబ్బతిన్నారన్నారు మల్లు రవి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నెరవేర్చాం. తాము గెలవకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ గెలవకూడదు అనేదే వాళ్ల లక్ష్యం. అందుకే పరోక్షంగా సహకరించుకుంటున్నారని అన్నారు మల్లు రవి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన బేషుగ్గా ఉందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరే దిశగా ప్రభుత్వం వేగంగా పనిచేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్కి తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు మల్లు రవి. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు నెరవేర్చామని చెప్పారు మల్లు రవి. ఆల్మోస్ట్ ఆల్ ది గ్యారెంటీస్. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. Which are promised before the election are being implemented within the 100 days. You all know what are the guarantees. First guarantee is 10 lakhs free medical treatment in corporate hospitals. Second is free bus traveling all over the Telangana state in Telangana RTC. 5 lakhs rupees to construct Indirama house to the poor people. Then supply of cylinder for 500 rupees only. 200 units of current free to the poor people. That is how within 100 days these 6 guarantees are being implemented in Telangana as promised by Revanth Reddy and other Congress leaders before elections. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు మల్లు రవి. వాళ్ళిద్దరి మధ్య మంచి సీక్రెట్ అంటే రహస్య ఒప్పందం ఉండటం వల్లనే అరెస్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రాష్ట్రంలో అభ్యర్థులు దొరకటం లేదు ప్రకటించడానికి. నిన్న మొన్న బీఎస్పీతోని అలయన్స్ పెట్టుకున్నారు అని చెప్పారు, అవునా? అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఆయన పోయి మీటింగ్ కూడా పెట్టాడు నాగరకర్నూలు. మళ్ళీ ఒక్క రోజులోనే ఆయన వాళ్ళ పార్టీ నుంచి బయటికి పోయాడు. అంటే ఎవ్వరూ అలయన్స్కి రావటం లేదు, రెగ్యులర్గా పోటీ చేయడానికి రావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాము అనేది గమనించి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీకి లాభం జరగాలనే ఆలోచనతో రహస్య ఒప్పందం జరుగుతుంది. రాజకీయాల్లో ఇటువంటివన్నీ జరుగుతాయని మీలాంటి తల పండిన గడ్డం పండిన నాయకులందరికీ తెలుసు.